వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కన్నుల పండుగగా శ్రీ సోమేశ్వర ఆలయంలో ఆరుద్రోత్సవం. కారును హెలికాప్టర్ గా మార్చేశారు. పాణ్యంలో రోజు రోజుకి ఖాళీ అవుతున్న వైసీపీ పార్టీ. లక్ష్మీదేవి అమ్మవారి బోనాల్లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు. నంద్యాల జిల్లా చాగలమరిలో తీవ్ర విషాదం. భారీ ఎన్కౌంటర్, అగ్రనేతలు హతం. ఇక వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరౌలి అటవీ ప్రాంతంలో బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ స్టేట్ కమిటీకి చెందిన వారిగా తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీ డంపు స్వాధీనం చేసుకున్నారు. డంపులో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలున్నాయి.
రాంభూపాల్ రెడ్డికి బిగ్ షాక్. పాండ్యంలో రోజు రోజుకి ఖాళీ అవుతున్న వైసీపీ పార్టీ. నంద్యాల జిల్లా కల్లూరు అర్బన్ 32వ వార్డు ముజాఫర్ నగర్ పోలీస్ కాలనీ మరియు కల్లూరు ఎస్టేట్లలో వైసీపీ పార్టీకి చెందిన బోయగిరి మరియు తలారి కృష్ణనాయుడుతో సహా 100 మంది కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి గౌరు చరిత వెంకటరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరినీ గౌరు దంపతులు తెలుగుదేశం పార్టీ కండువలు కప్పి స్వాగతం పలికారు. నరేష్ కార్తిక్ రెడ్డి కదా కార్తిక్ వచ్చినావు ఓకే సార్ అక్క ఓకే సార్ ఓకే సార్ ఓకే శ్రీకాంత్ ఓకే సార్ శ్రీకాంత్ ఓకే సార్ ఓకే రండి బాబు రండి లైన్ రండి ఓకే రవి ఏం చేస్తున్నాం ఓకే సార్ మన వాడ అంతా స్టార్టింగ్ ఫోటో ఓకే సార్ స్టార్టింగ్ ఫోటో ఫోటో వేసినాడు అది ఫోటో కావాలి వీడియోలో ఓకే సార్ ఓకే 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 సార్ అందరికి ఏంటి తెలుగుదేశం గౌరు చరితమ్మ నాయకత్వం గౌరు వెంకటరెడ్డి నాయకత్వం జై తెలుగుదేశం. కారును హెలికాప్టర్ గా మార్చేశారు. ఉత్తరప్రదేశ్ ఖంచూరి బజార్ కి చెందిన 2 అన్నదమ్ములు మారుతి వ్యాఘర్ ను హెలికాప్టర్ గా మాడిపై చేశారు. ఈ కారు హెలికాప్టర్ కు కలర్ వేయించేందుకు అక్షాపూర్ కు తీసుకువెళ్తుండగా గమనించిన ట్రాఫిక్ అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ये सीज होगी साहब, ये बिल्कुल सीज होगी, जाएगी कहाँ ये अब इसमें बहुत दिक्कत है ना. या तो भैया पहले तो कागज की स्थिति क्या है, अभी तो कंपनी वो इसे लेके निकले వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఐజీ రంగన్న దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐజీ ఆలయంలోకి రాగానే అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రధాన మొక్కుబడి అయిన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆశీర్వచనం మండపంలో అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ పర్యవేక్షకులు నాగులు మహేష్, డీఎస్పీ నాగేంద్రచారి, టౌన్ సిఐ కర్ణాకర్, రూరల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలో మంచు మోహన్ బాబు గారి జన్మదిన సందర్భంగా మర్యాద పూర్వకంగా భారతీయ జనతా పార్టీ నంద్యాల అసెంబ్లీ కన్వేర్ అభిరుచి మధు తిరుపతిలో జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కాశెట్టి చంద్రశేఖర్, లక్ష్మీరెడ్డి, సాయి, ఎర్రమల్ల భాలమణి తదితరులు పాల్గొన్నారు. నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్ గా శాంతి కోటేష్ గౌడ్ మరియు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో మాట్లాడుతూ అవిశ్వాసం పెట్టిన తర్వాత 20 మంది కార్పొరేటర్లు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో మీ ముందుకు వచ్చి ప్రమాణ స్వీకారం చేయడానికి కారణం ఏమిటి అనగా 20 సంవత్సరాల నుండి రాజకీయం అనుభవం కలిగి ఉన్న శాంతి కోటేష్ గౌడ్ అనే నేను కార్పొరేటర్లు నాపై పెట్టిన నమ్మకాన్ని నేను ప్రజలకు నా వంతు కర్తవ్యంగా అభివృద్ధి చేయాలనే తపన, కోరిక, పట్టుదలతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నాను అని అన్నారు. మా కార్పొరేటర్స్ అందరు 19 మంది గారి సహకారంతో ఈ రోజు మేయర్ గా ఎన్నుకోవడం జరిగింది. మన క్వశ్చన్స్ ఉన్నాయి. పొద్దున తప్పితే మేమేమన్నా సంపాదిస్తున్నామా, మేమేమన్నా చేస్తున్నామా? గడిచిన గత పదవులు ఏమైనా తీసుకున్నామా? మేమేమన్నా ఈ ఉన్న పదవులే కదా, లేని పదవులు అయితే మాకు అనేటోళ్ళు మస్తు అంటారన్న, ఓర్వలేక దున్యా అంటారు. ఉన్నప్పుడు అవిశ్వాసం పెట్టినాం తప్పితే మేము కాంగ్రెస్ లోకి వచ్చి అవిశ్వాసం పెట్టలేదన్న. అంటే 10 రోజుల ముందు వచ్చేసి అవకాశం అనేది మీరే దక్కించుకున్నారు అన్నట్టు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే పోస్ట్ కాదు మేయర్ అనేది, కార్పొరేటర్స్ ఎన్నుకున్న పోస్ట్. అది మీరు అన్నట్టు అధ్యక్ష పోస్టో లేకపోతే కాంగ్రెస్ అందులో పార్టీల పోస్ట్ ఏదని ఇస్తే పార్టీ ఇచ్చినట్టుగా మేము మొదటి నుంచి అనుకున్నాం. కాబట్టి మేము కార్పొరేటర్స్ అందరు ఇష్టానుసారంగా 19 మంది ఇష్టానుసారంగానే శాంతి కోటేష్ గౌడ్ మేయర్ గా ఎన్నుకోవడం జరిగింది తప్పితే ఇది పార్టీలకు అతీతంగా. అంటే మేము పార్టీలకు కలిసినాం, డెవలప్మెంట్ పార్టీ విధి విధానాలతో నడుస్తాం. మేము కూడా పార్టీ చెప్పినట్టుగా నడుస్తాం. హైకమాండ్ చెప్పినట్టు మన సుధీర్ రెడ్డి గారి, జంగయ్య గారి, హరివర్ధన్ రెడ్డి గారి ముగ్గురు నాయకత్వంలోనే పార్టీ డెవలప్మెంట్స్ అన్నింటిలో పాల్గొంటాం, అన్నింటిలో నడుస్తాము. కానీ కార్పొరేషన్ లో వచ్చి మటుకు కార్పొరేటర్లు అందరు కలిసి ఏకాభిప్రాయంతో శాంతి కోటేష్ గౌడ్ ఎన్నుకున్నాం తప్పితే ఇది పార్టీకి దీనికి సంబంధం లేదు. ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు ముందు చాలా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు ముందుంటే సేవ చేస్తానని నన్ను మేయర్గా ఎన్నుకున్న జవహర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకున్న కార్పొరేటర్స్ కు, డిప్యూటీ మేయర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నూతనంగా మేయర్ గా ఎన్నిక కాబట్టింది కదా, ఏం చేస్తారు జవహర్ కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాలు? సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జంగన్న ఆధ్వర్యంలో, హరివర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రజలకు మద్దతు ఇస్తామని తెలుపుతున్నాం. డబ్బులు ఇచ్చి మీరు ఈ మేయర్ పదవిని కొనుక్కున్నారని నిహారిక ఆరోపిస్తున్నారు, దానిపైన అట్లేం లేదు. 20 మంది కార్పొరేటర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మీరు భూ కబ్జాలకు పాల్పడుతూ ఇంతకుముందు మీ పైన నోటీసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి ఆరోపిస్తున్నారు. అదేం లేదు, అవన్నీ తప్పుడు ఆరోపణలు. జవహర్ నగర్ అంటేనే ఇలాంటి చేసేవాళ్ళం. చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలంలో గల లక్ష్మీదేవి అమ్మవారి బోనాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జి వివేక్ వెంకటస్వామి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనను డప్పు చప్పులతో ఘనంగా ఆహ్వానించి సన్మానించడం జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయనకు తీర్థ ప్రసాదాలు, పూజలు అందించారు.
అమ్మవారికి పట్నాలు కానుకలు సమర్పించే భక్తులు రాగలరు. గారు అమ్మవారికి 205 రూపాయలు. లక్ష్మీదేవి కళ్యాణానికి చేస్తున్న అమ్మవారికి 500 రూపాయలు సమర్పించడం. యూట్యూబర్ కాదు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డీఎస్పీ కర్ణకర్ కౌటాల సీఏ సాదిక్ పాషా ఆదేశాల మేరకు సిర్పూర్ టీఎస్ఐ దీకొండ రమేష్ ఆధ్వర్యంలో జూనియర్ అసిస్టెంట్ యశోబ్తో కలిసి సిర్పూర్ టీ మండలం వెంకట్రావుపేట అంతర్రాష్ట్ర సరిహద్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో ఉత్తరప్రదేశ్కి చెందిన ఎండి అరీఫ్ అనే వ్యక్తి నుండి 84,983 రూపాయల విలువ గల ఎల్జీ మిక్సర్ బ్రాండ్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. అతని వద్ద గల వస్తువులకు సరైన పత్రాలు చూపని కారణంగా అటు మిక్సీలను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన కోరిన కోర్కెలు తీర్చే స్వయంభూ శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ఆరుద్రోత్సవం కార్యక్రమం మేళతాళాలు అర్చకుల వేద మంత్రోచ్చల మధ్య సాయంత్రం 4 గంటల నుంచి మహావైభవోపేతంగా జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఏకాదశ రుద్రాభిషేకం, ఆవు పాలు 108 లీటర్లతో అభిషేకం, గర్భాలయ దీపోత్సవం, పుష్పాలంకరణ, విశేష నీరాజనములు, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వితరణ వైభవంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కాటూరుకొండ గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్ర ఆవరణలో గ్రామసభ నిర్వహించి గ్రామస్తులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అవగాహన కల్పించారు.
చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లి మండలం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చీకటపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ ఎన్నికల కమిషన్ నిబంధనలు అతిక్రమించిన ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతలు ప్రచారంలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని ఫీల్డ్ అసిస్టెంట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.